ఎయిర్ ఇండియా విమానం మొన్న కూలిన తర్వాత వరుసబెట్టి 8 విమానాలు ఏదో ఒక అత్యవసర పరిస్థితుల్లో దిగడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం పెను విషాదం మీద దర్యాప్తు పక్క కొనసాగుతున్న మరో పక్క అదే శ్రేణి విమానాలు ఎక్కడో చోట ప్రతిరోజు సమస్యలతో అడలెత్తిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం హాంకాంగ్ ఢిల్లీ విమాన సర్వీస్ టేకాఫ్ అయి గంటసేపు ప్రయాణించిన తర్వాత దానిలో సాంకేతిక సమస్య ఉన్నట్టు పైలట్ అనుమానించారు. 3.5 గంటల ఆలస్యంతో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:16 గంటలకి A315 బయలుదేరింది. రాత్రి 12:25 ఢిల్లీ చేరుకోవాలి. అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వస్తుందని పైలట్ నుంచి సమాచారం రావడంతో హాంకాంగ్ విమానాశ్రయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ప్రయాణికులు ఢిల్లీకి చేరుస్తామని ఎయిర్ ఇండియా చెప్పింది. ఓవరాల్గా ఈ 2-3 రోజులలో వరుసగా జరుగుతున్నటువంటి అనేక ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. ఎస్పెషల్లీ ఇది దెబ్బ కొడుతున్నటువంటిది ఎయిర్ ఇండియాకే అన్నటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాలే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నాయి. తాజాగా జరిగినటువంటి దాంతో కూడా లెక్కేసుకుంటే 8th ఫ్లైట్ అనాలి. సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కూడా ఒకటి తాజాగా 250 మంది హజ్ పిలిగ్రిమ్స్తో వచ్చేటటువంటిది కాస్త దానికి సంబంధించినటువంటి వీల్స్ దగ్గర ప్రాబ్లం వచ్చింది అన్నటువంటిది మరొక అంశం. అంటే అది ఎయిర్ ఇండియాతో పాటుగా రకరకాలైనటువంటిది విమానాలకు సంబంధించి పెద్ద వాటిలో ప్రాబ్లం వచ్చింది. పైలట్ ఇమ్మీడియట్గా స్టాప్ చేశాడు, ఎయిర్ క్రాఫ్ట్ని అలర్ట్ చేశాడు, ట్రాఫిక్ కంట్రోల్ని. దాంతో పరిస్థితి కంట్రోల్ వచ్చింది. ఇది సౌదీ అరేబియా ఫ్లైట్ లక్నో ఎయిర్పోర్ట్లో ఈ విధమైనటువంటి పరిస్థితి ఫేస్ చేసింది.